లేదు. అవకాశాన్ని 3 ఉన్నాయి: సద్వినియోగం, దుర్వినియోగం, నిర్వినియోగం. భూమండలంలో 3 ఉన్నాయి: ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. ఇది తప్పనిచ్చి ఏమీ లేదు. ఏ వస్తువును టచ్ చేసినా ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. 3 అనేది ముల్లోకాలు. 3 అనేది దుర్వినియోగం, సద్వినియోగం, నిర్వినియోగం. ఈ 3 అనే ఫిగర్ కూడా త్రిమూర్తులు, త్రిలోకాలు, ముల్లోకాలు అంటారు. ఆ ఫిగర్ కూడా ఉంది. ఇట్లా ప్రతి ఒక్క ఫిగర్కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలుసుకోవాలా. దాంట్లో ధర్మాలు ఇమిడింపబడి ఉన్నాయి. అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. మనిషి జన్మగా మనకు చేయాల్సినవి ఏంటంటే ఇవి. అంటే నేను మరి పోలీసుగా ఇది మీకు సాధ్యమవుతుందా అని చాలామందికి డౌట్ రావచ్చు. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా వల్ల అవ్వట్లేదు యూనిఫామ్ వేసుకొని ఆ ధర్మాన్ని ఆచరించడానికి. పశ్చాత్తాపడుతున్నా. ఎక్కడన్నా తప్పు జరిగితే పశ్చాత్తాపడుతున్నా. క్షమించమని ఆ భగవంతుని, దేవదేవుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. క్షమించరా అని తప్పులు ఏమీ చేయట్లేదు. నేను పొరపాటున కూడా చేయను. ధర్మం గురించి మాట్లాడుతున్నానంటే ధర్మ ఆచరణ చెయ్యకుండా మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రసక్తే లేదు. 100% ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ధర్మం గురించి తెలుసుకో, ధర్మమే ఆచరించు, ధర్మమే మాట్లాడు. మా పోలీసు వాళ్ళకందరికీ నేను ప్రతి కానిస్టేబుల్కి నా కింద పనిచేసి సుమారు 1000 మంది నా దగ్గర పనిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు నీ గురించి తెలుసుకో. ముందు నీకు 72,000 ఆలోచనలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకో. 72,000 నాడులు, 72 సార్లు గుండె, ఈ పక్కా క్యాల్కులేషన్ ఎందుకు ఇచ్చాడో తెలుసుకో. ఆ రకంగా వాడు, నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఉంటావు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నా. అన్నమయ్య కీర్తనలు చెప్పుకుంటా తిరిగినట్లు, రామానుజాచార్యులు గారు భజనలు చేస్తూ ఈ కథలు చెప్పుకుంటూ తిరిగినట్లు, నేను కూడా జిల్లాలోన ఇప్పటికీ దాదాపు 15 జిల్లాలు తిరిగి ఉన్నానండి. ప్రతి జిల్లాకు వెళుతూ ఉంటాను. ట్రాన్స్ఫర్ మీద కూడా నేను 15 జిల్లాలలో పనిచేసిన నా లైఫ్ మొత్తం. 15 ఏళ్ళు అక్కడ పనిచేసిన తిరుపతిలో. రిమైనింగ్ 20 సంవత్సరాలు 15 జిల్లాల దాకా నేను ట్రాన్స్ఫర్ అయినాను. ఒక్కో జిల్లాలో 3 ఏళ్ళు ఉన్న సందర్భం ఉంది. ఒక్క జిల్లాలో 1 సంవత్సరం 6 నెలలే ఉన్న సందర్భం ఉంది. ఎక్కడున్నా కానీ ధర్మం గురించి మాట్లాడడం, ప్రచారం చేయడం తెలుసు. నాకు సుమారు 15 గ్రూపులు, స్పిరిచువాలిటీ గ్రూపులు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపులో ఇప్పుడు జూమ్ కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయమని ఆ జిల్లా వాళ్ళు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ధర్మం గురించినే మాట్లాడుతూ ఉంటాం. మహాభారతం అంతా ధర్మం మీదనే మహాభారతం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే నాకు ఇచ్చిన సమయము, నాకు ఇంకా పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు, వారికి నేను ఆ సమయం ఇచ్చేయాలి. కాబట్టి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడానికి లేదు. అయితే మీకు ఇదొక్కటి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోను. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అదే ధర్మం. ధర్మం కనుక ఆచరించకపోతే ఏం జరుగుతుందంటే, ఒక సింపుల్ అండి, ఒక విషయం. ఏది ఎందుకు పుట్టిందో, ఏ పర్పస్ కోసం సృష్టించబడిందో, ఏ పర్పస్ కోసం భగవంతుడు దాన్ని సృష్టించాడో, అది వస్తువైనా కానీ మనిషి అయినా కానీ, మనిషిలో ఒక భాగమైన కానీ, చెయ్యి కాలు, ఆ పర్పస్ నెరవేర్చకపోతే అధర్మం చేసినట్లు లెక్క. సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు నాటాలి. చెట్టు నాటడానికి ఒక చిన్న గుంత తవ్వాలి. తవ్వడానికి కావలసిన పరికరం ఏంది? గుణపము, పార. గుణపము, పార కాకుండా మీ చేతికి సెల్ ఫోన్ ఇచ్చి ఆడ గుంత తవ్వమన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? సెల్ ఫోన్తో గుంత తవ్వితే ఏం జరుగుతుంది? ఏమండి? సెల్ ఫోన్ పాడైపోద్ది. పర్పస్
సరువు కాదు. గుంత తవ్వాలంటే ఏ వస్తువు వాడాలి? గుణపము, పార వాడాలి. గుంత తవ్వడానికి పుట్టిందే గుణపము, పార. సెల్ ఫోన్ పుట్టింది దేనికంటే? సృష్టించబడింది కమ్యూనికేషన్. దాని పని అది చేయాలి, ఆ పని అది చేయాలి. విరుద్ధమైన పనులు చేస్తే అది పాడైపోద్ది. అదే ప్రకారంగా ఈ చేతికి ఏ ధర్మం అయితే నిర్దేశించబడిందో ఆ ప్రకారం చెయ్యకపోతే ఈ చెయ్యి పాడైపోద్ది. ఈ బ్రెయిన్ ఏ ఉద్దేశంతో అయితే భగవంతుడు ఇచ్చాడో ఆ ఉద్దేశ ప్రకారం ఆలోచించకపోతే ఈ బ్రెయిన్ పాడైపోద్ది. ఈ మైక్ దేనికుంది? సౌండ్ వినిపించి మీకు వినిపించడానికి. అది కాకుండా దీన్ని వేరే దానికి వాడితే ఈ మైక్ కూడా పాడైపోద్ది. అదే ప్రకారం మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగము యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని దాని ప్రకారమే ఆ అవయవాలని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మనకు కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే భగవంతుడు గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి, సేవా కార్యక్రమాలకు వెళ్ళడానికి మాత్రమే ఈ కాళ్ళు ఈ శరీరాన్ని నడిపించడానికి ఇచ్చాడంట. వేరే వాటికి కాదు. వైన్ షాప్కి వెళ్ళడానికి కాదు, సినిమాలు చూడడానికి వెళ్ళడానికి కాదు. దేవతా సినిమాలు చూడడానికైతే వెళ్ళొచ్చండి, మిగతా ఏ సినిమా చూడడానికి కూడా వెళ్ళడానికి లేదు. నీకు అందుకు కాదు పాదాలు ఇచ్చింది. సేవ చేయడానికి ఎక్కడో సేవ ఉంది. దేవస్థానం వాళ్ళు వాలంటీర్స్ కావాలి, అన్నదానం చేస్తున్నాడు, క్యూ మెయింటైన్ చేయడానికి కావాలి, మనుషులు కావాలి. అప్పుడు ఈ శరీరాన్ని మోసుకెళ్ళి అక్కడ నిలబెట్టడానికి ఈ కాళ్ళను వాడాలి. అది కాకుండా వెళ్ళకూడని ప్లేస్కు ఈ శరీరాన్ని ఈ కాళ్ళతో నడిపిస్తే ఈ కాళ్ళు ధర్మం తప్పాయి. కనుక ఆ కాళ్ళకి భగవంతుడు ఏదో రకంగా అనారోగ్యాన్ని సృష్టించి తర్వాత జన్మలో ఏ ఉద్దేశం ప్రకారం అయితే మనకు కాళ్ళు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే ఆ కాళ్ళు తీసేసి జన్మనిస్తాడంట. ఇది కర్మ సిద్ధాంతంలో వస్తుంది. పర్పస్ తెలుసుకోవాలని, అదే ధర్మం. ధర్మం అంటే ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆచరించడంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు ఇంతవరకు మనం ఎంతమంది చాలామందిని మనం చూసాం. ఎంత చూసినా ఎవరిని కలిసినా మన గురించి మనకి ఏమీ తెలియదండి. చదువుకున్నవాడు ఎవరు అంటే జ్ఞానము బాగా ఉన్నతమైన వాడు, ఉన్నత జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే ఎన్ని డిగ్రీలు చదివినా ఉన్నతుడు కాదండి. స్పిరిచువల్ నాలెడ్జ్ కలిగి ఉంటేనే ఉన్నతమైన జ్ఞాని అని అర్థం అంటాను. భగవంతుని తత్వం తెలుసుకున్నవాడే విద్యావంతుడని అర్థం అంత. మరి ఆ యొక్క స్పిరిచువల్ విద్య ఎంతమందికి తెలుసు? వాళ్ళే విద్యావంతులని లెక్క. శాస్త్రం చెబుతోంది, పండితులు అదే చెప్తున్నారు. ఇంకా ఎన్నో విషయాలు ధర్మం గురించి మాట్లాడాల్సిన ఎగ్జాంపుల్స్తో సహా నేను మాట్లాడగలను. నాకు అవకాశం ఇస్తే, మీకు నచ్చింది అనిపిస్తే మళ్ళీ ఎప్పుడు పిలిచినా నేను రాగలను. నాకు ఆ డేట్స్ దొరికితే మళ్ళీ నెక్స్ట్ ఈ చేతులు దేనికి వాడాలి, ఈ వాక్ దేనికి వాడాలి మీకు ఎగ్జాంపుల్గా చెప్పేసా. దానికోసం అది వాడకపోతే వెంటనే పాడైపోద్ది. సెల్ ఫోన్ ఎలా పాడైపోద్దో నోటికి చేతికి ఏం తేడా లేదండి, బ్రెయిన్కి ఏం తేడా లేదు. ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశంతోనే వాడాలి, లేకపోతే మనకు భగవంతుడి దగ్గరికి చేరే అవకాశమే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా టైం అయిందని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఈ శరీరంలోని ధర్మం అంటే ఏంటంటే శరీర ధర్మము నిర్వర్తించడమే శరీర ధర్మం. దీంట్లో ఎన్నో ఉన్నాయి. అవి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడానికి మరొక అవకాశం నాకు దొరికితే, నాకు ఆ అదృష్టం ఉంటే ఇంత పెద్దల్ని కలిసే అవకాశం మళ్ళీ కలుసుకుంటానని కోరుకుంటూ, ఇప్పటికే నాకు ఎక్కువ టైం కేటాయించి మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.